ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం 2023 అక్టోబర్ 7న మొదలైంది. హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసి 1195 మందిని చంపి 251 మందిని బందీలుగా పట్టుకుంది. మరోవైపు ఇజ్రాయెల్ దీన్ని ఐరన్ స్వార్డ్స్ ఆపరేషన్గా ప్రకటించి గాజాను ఆక్రమించి హమాస్ను నాశనం చేయాలని లక్ష్యం పెట్టుకుంది. కానీ ఈ యుద్ధంలో హమాస్ మిలిటెంట్ల కంటే సివిలియన్లే ఎక్కువగా చనిపోయారు. ఈ యుద్ధంలో 81,000 మంది పలస్తీనీలు చనిపోయారు. అలాగే 1,632 మంది ఇజ్రాయిల్లు మరణించారు. అంతేకాదు ఈ యుద్ధం కారణంగా గాజాలో తీవ్రమైనటువంటి మానవతా సంక్షోభం కూడా ఏర్పడింది. అయితే ఈ యుద్ధం 2025 అక్టోబర్ 10న మొదటి దశ శాంతి ఒప్పందంతో ముగిసింది. అది ఎలా అంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 29, 2025న వైట్ హౌస్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ప్రకటించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికతో జరిగింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత మొదలైన 2 సంవత్సరాల యుద్ధానికి ముగింపు పలికేందుకు రూపొందించబడింది. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో 2 సంవత్సరాలుగా ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ముందడుగు పడిందని చెప్పవచ్చు. అయితే మొదటి దశ శాంతి ఒప్పందానికి 2 దేశాలు కూడా అంగీకరించాయని, పీస్ డీల్పై సంతకాలు కూడా చేశాయని గురువారం ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్ హమాస్ సంతకాలు చేశాయి. హమాస్ దగ్గర ఉన్న ఇజ్రాయెల్ బందీలందరూ త్వరలోనే విడుదలవుతారు. అలాగే ఇజ్రాయెల్ తన బలగాలను పాలస్తీనా నుంచి వెనక్కి తీసుకుంటుంది. శాంతి స్థాపన దిశగా ఇది చాలా ముఖ్యమైన ముందడుగు. ఈ డీల్ కోసం మాతో కలిసి పనిచేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, తుర్కీకు కృతజ్ఞతలని ట్రంప్ అన్నాడు. పీస్ డీల్పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ ఇజ్రాయెల్కు ఇది ఒక గొప్ప రోజు అని అన్నాడు. బందీలుగా ఉన్న మన వాళ్ళను విడిపించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన టీం చూపినటువంటి డెడికేషన్కు ధన్యవాదాలు. ఆ దేవుడి దయతో మేము వాళ్ళందరినీ తిరిగి ఇంటికి తీసుకురాబోతున్నామని ఎక్స్లో నెతన్యాహు పోస్ట్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్తో పీస్ డీల్పై హమాస్ స్పందిస్తూ గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం సహాయపడుతుందని అనడం జరిగింది. శాంతి ఒప్పందంలో భాగంగా తమ దగ్గర బందీలుగా ఉన్నటువంటి 20 మంది ఇజ్రాయెల్ వాసులను హమాస్ విడుదల చేస్తుంది. దీనికి బదులుగా దాదాపు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేస్తుంది. గాజా సిటీ, ఖాన్ యూనస్, రఫా నగరాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకుంటుంది. గాజాలో మానవతా సహాయం కోసం 5 చోట్ల బార్డర్లను ఓపెన్ చేస్తుంది. ఇంకా శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ తర్వాత పార్లమెంట్లో ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి పెద్దగా ఇబ్బందులు లేవని, ఆమోదం లభిస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని వివిధ దేశాలు స్వాగతించాయి. యుద్ధాన్ని ముగించడం కోసం ఇది ఒక కీలక ముందడుగు అని, శాంతి ఒప్పందంపై స్పందిస్తూ తుర్కీ, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, జోర్డన్, లెబనాన్, ఇటలీ, నెదర్లాండ్, కెనడా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు ప్రకటనలు కూడా రిలీజ్ చేశాయి. గాజాలో కాల్పుల విరమణకు, బందీలను విడుదలకు ఒప్పందం కుదరడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయినటువంటి యాంటోనియో గుటెర్రస్ స్వాగతించారు. దీన్ని సాధ్యం చేసిన అమెరికా, ఖతార్, ఈజిప్ట్, తుర్కీల దౌత్య ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. ఒప్పందంలోని నిబంధనలను పూర్తిగా పాటించాలని ఇరుపక్షాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నానని గుటెర్రస్ ఎక్స్లో పోస్ట్ చేశారు. బందీలుగా ఉన్న వారందరినీ గౌరవప్రదంగా విడుదల చేయాలి, శాశ్వత కాల్పుల విరమణ నిర్ధారించాలి, యుద్ధం వెంటనే ఆగిపోవాలని ఆయన రాశారు. గాజాకు తక్షణ మానవతా సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. ఈ ఒప్పందం అమలుకు ఐక్యరాజ్య సమితి పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 29, 2025న వైట్ హౌస్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ప్రకటించినటువంటి 20 పాయింట్లు ఇవే. గాజా పూర్తిగా టెర్రర్ ఫ్రీ జోన్గా, అంటే ఉగ్రవాద రహిత ప్రాంతంగా మారుతుంది. ఇది పొరుగు దేశాలకు ఎలాంటి ప్రమాదకరంగా ఉండదు. భరించలేని బాధలు పడిన గాజా ప్రజల ప్రయోజనం కోసం గాజాను పునర్నిర్మించనున్నాము. ఇరు పక్షాల వారు ఈ ప్రతిపాదనను గనక అంగీకరిస్తే యుద్ధం తక్షణమే ముగియనుంది. బందీల విడుదల కోసం అంగీకరించిన హద్దుల వరకు ఇజ్రాయెల్ తన దళాలను వెనక్కి తీసుకుంటుంది. ఇజ్రాయెల్ బహిరంగంగా ఈ ఒప్పందాన్ని అంగీకరించిన 72 గంటల్లోగా బందీలందరినీ తిరిగి అప్పగించాలి. బందీల విడుదల తర్వాత 250 మంది జీవిత ఖైదీలు, 1,700 గాజా ప్రజలను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది. బందీలందరినీ అప్పగించిన తర్వాత శాంతియుత జీవనానికి, ఆయుధాలు
ఆయుధాలను విడిచిపెట్టడానికి కట్టుబడి ఉన్న హమాస్ సభ్యులకు క్షమాభిక్ష పెడతారు. అలాగే గాజాను వదిలి వెళ్లాలనుకునే హమాస్ సభ్యులకు వారిని ఆహ్వానించే దేశాలకు సురక్షితంగా వెళ్లేలా సహాయపడతారు. గాజాలోకి తక్షణ సహాయం, మౌలిక వసతులు, ఆసుపత్రులు, రహదారుల పునర్నిర్మాణం, ఇరుపక్షాలకు ఎలాంటి సంబంధం లేకుండా ఐక్యరాజ్య సమితి, దాని ఏజెన్సీలు, రెడ్ క్రెసెంట్, రెండు పార్టీలతో ఏ విధంగానూ సంబంధం లేని ఇతర అంతర్జాతీయ సంస్థల ద్వారా గాజా స్ట్రిప్లోకి మానవతా సహాయాల పంపిణీ చేస్తారు. గాజాను తాత్కాలిక పాలస్తీనా కమిటీ పాలిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షణ, ట్రంప్ ఆర్థిక ప్రణాళికతో గాజా పునర్నిర్మాణం మరియు నిపుణుల సహాయం, ఇలా ఎన్నో ఆలోచనాత్మక పెట్టుబడి ప్రతిపాదనలకు అద్భుతమైన అభివృద్ధి ఆలోచనలను అంతర్జాతీయ బృందాలు రూపొందించాయి. ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు, దిగుమతి ఎగుమతి సుంకాలపై చర్చలు, గాజా నుంచి బలవంతంగా తరలింపు ఉండదు, స్వేచ్ఛగా వెళ్ళొచ్చే హక్కు ఉంటుంది, హమాస్కు పాలనలో పాత్ర అయితే లేదు, గాజాలో యుద్ధపరమైన అన్ని సదుపాయాలను అంటే సొరంగాలు, ఆయుధ తయారీ స్థావరాలను నాశనం చేస్తారు. హమాస్ బాధ్యతలకు ప్రాంతీయ భాగస్వాముల పూచి, అమెరికా IFS ను ఏర్పాటు చేసి పాలస్తీనా పోలీసులకు శిక్షణ ఇస్తుంది, సరిహద్దు భద్రత కల్పిస్తారు. ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించదు. IDF దశల వారీగా ఉపసంహరణ, హమాస్ తిరస్కరిస్తే ఉగ్రవాద రహిత ప్రాంతాల్లో సహాయం కొనసాగుతుంది. మతాల మధ్య చర్చలు, శాంతి విలువల ప్రోత్సాహం ఉంటుంది. పాలస్తీనా స్వయం పాలన హక్కు కోసం మార్గం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. శాంతియుత సహజీవనం కోసం ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య అమెరికా చర్చలు ఏర్పాటు చేస్తుంది. అయితే ఇవన్నీ ఇజ్రాయెల్ సీరియస్గా అనుసరిస్తుందా లేదా మళ్ళీ ఏమైనా చేస్తుందా తెలియదు. మనమైతే యుద్ధం ఆగిపోవాలని, ఫలస్తీన్ ఫ్రీ అవ్వాలని, ఇజ్రాయిల్ వాళ్ళు ఫలస్తీన్ వారి యొక్క హక్కులను హరించకూడదని కోరుకుందాం. అయితే ఈ హమాస్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఫలస్తీన్లో ఎంతోమంది పిల్లలు తమ తండ్రులను కోల్పోయి అనాథలయ్యారు, ఎంతోమంది స్త్రీలు వితంతులయ్యారు, ఎంతోమంది తల్లులు తమ కొడుకుల్ని కోల్పోయారు. వారి భవనాలు, ఆస్తులు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కూలిన భవనాన్ని నిర్మించుకోవచ్చు, కానీ పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము కదా. అలాగే అటు ఇజ్రాయిల్లో కూడా ప్రాణాలు కోల్పోయిన 1300 మంది అయినా, ఇక్కడ గాజా పలస్తీన్లో ప్రాణాలు కోల్పోయిన 80,000 మంది అయినా ఎవరిదైనా ప్రాణమే కదా. ఇన్ని ప్రాణాలు పోయి ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు. కనీసం ఈ ఒప్పందమైన ఈ ఇరు దేశాల మధ్య ఎలాంటి స్వార్థము, కుట్రలు, కుతంత్రాలు లేకుండా జరగాలని, ఇకనైనా గాజా ప్రజల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా, అక్కడ ఎలాంటి యుద్ధాలు జరగకుండా శాంతియుతంగా వారు జీవించాలని మనమంతా కోరుకుందాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.